దేవుని వాక్యానికి వెళ్దాం. యోహాను సువార్త 15వ అధ్యాయం. యోహాను సువార్త 15వ అధ్యాయం 5వ వచనం. ద్రాక్షవల్లిని నేను, తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచి ఉండెనో, నేను ఎవరి యందు నిలిచి ఉండునో వాడు బహుగా ఫలించును. యోహాను సువార్త 15వ అధ్యాయం 5వ వచనంలో చెప్పబడినట్లుగా, ఎవడు నా యందు నిలిచి ఉండునో, నేను ఎవరి యందు నిలిచి ఉండునో వాడు బహుగా ఫలించును. ఈరోజు మనము దేవుని యందు నిలిచి ఉంటే మన జీవితం ఎలా ఉంటుంది? దేవుడు మన జీవితంలోకి వస్తే మన జీవితం ఎలా ఉంటుంది అన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. ముందుగా మనం దేవుని కొరకు నిలబడితే, దేవుని కొరకు ఫలిస్తే, దేవుని కొరకు మనము నిలిచి ఉంటే దేవుడు మన జీవితాలను ఏ విధంగా వాడుకుంటాడు, ఏ విధంగా బలపరుస్తాడో మనము కొన్ని నిమిషాలు మనము ధ్యానం చేసుకుందాం. దేవుని యందు నిలిచి ఉండేటువంటి కుటుంబం, దేవుని యందు నిలిచి ఉండేటువంటి వ్యక్తి, దేవుని యందు నిలిచి ఉండేటువంటి సంఘము, సమాజం ఎలా ఉంటుందంటే ఒక ప్రత్యేకమైనటువంటి స్థానంలో ఉంటుంది, ఒక ప్రత్యేకమైనటువంటి సహాయాన్ని పొందుకుంటుంది. ఎందుకంటే దేవుడు తన వాక్యంలో రాయించిన ప్రకారం, ఎవడు నా యందు నిలిచి ఉండెనో, ఎవడు నా యందు నిలిచి ఉంటాడు, ఎవడు దేవుని యందు నిలిచి ఉంటాడో, హూ స్టాండ్ ఇన్ ద జీసస్, ఆయన మీద నిలబడుకుంటే, ఆయన మీద నిలబడగలిగితే, ఆయన యందు నిలిచి ఉంటే దేవుడు మన జీవితాన్ని ఏ విధంగా బలపరుస్తాడన్న విషయాన్ని మనం ఇప్పుడు చూసాం. చూడండి, మొట్టమొదటిగా దేవుని యందు మనం నిలిచి ఉంటే, మొదటి సమూయేలు గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. మొదటి సమూయేలు గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనం. తరువాత యెహోవా ప్రత్యక్షమై ఆ రీతిగా సమూయేలు అని పిలువగా, సమూయేలు నీ దాసుడు ఆలకించుచున్నాడు. మొట్టమొదటిగా మనం దేవుని యందు నిలిచి ఉంటే మొట్టమొదటిగా ఏం చేస్తామంటే దేవుని స్వరాన్ని వింటాం. దేవుని యందు మనం నిలిచి ఉంటే, దేవుని యందు ఎలా నిలిచి ఉండాలి? ఆయన మాట వినాలి, ఆయన సన్నిధిలో ఆయన ఆరాధించాలి, ఆయన సన్నిధిలో ఆయన నామంలో ముందుకు వెళ్ళాలి. ఏమంటే ఆయనను ఆరాధించాలి, ప్రార్థన చేయాలి, వాక్యం చదవాలి. వీటి ప్రకారం మనం చేసి దేవుని యందు నిలబడితే మొట్టమొదటిగా మనం ఏం చేయగలుగుతామంటే దేవుని యొక్క మాటను వింటాం, దేవుని యొక్క స్వరాన్ని వింటాం. బైబిల్లో చాలామంది దేవుని స్వరాన్ని విన్నారు, దేవుని కొరకు వాడబడ్డారు, దేవుని కొరకు వారికి తలాంతులు ఇవ్వబడ్డాయి, తలాంతులతో వారు దేవుని సన్నిధిలో వాడబడ్డారు. అయితే ఈ సమూయేలు మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు చాలా చిన్న వయసులో దేవుని స్వరాన్ని వినగలిగినటువంటి ఒక ప్రవక్తగా స్థిరపడ్డాడు. చాలా చిన్న వయసులో మొదటి అధ్యాయంలో చదివితే వాళ్ళ అమ్మగారు హన్న సమూయేలుని మందిరం వదిలిపెట్టేటప్పుడు అతని వయసు ఎంతంటే పాలు మాన్పించేటువంటి, పాలు విడిచిన సమయం బహుశా నేను అనుకుంటాను ఒక 5-6 సంవత్సరాలు ఉంటుందేమో, ఇంకా ఆ రోజుల్లో ఒకవేళ ఎక్కువ సంవత్సరాలు తాగుతారేమో పాలు, ఒక 10 ఏళ్ళ వరకు అనుకుందాం. 10 ఏళ్ళ బాలుడు, 10 ఏళ్ళ వయసున్నటువంటి ఆ చిన్నబిడ్డ దేవుని స్వరాన్ని విన్నాడంటే దేవుని యందు నిలిచి ఉన్నాడు. అంటే దేవుని యందు నిలిచి ఉన్నటువంటి కుటుంబం ఎలా ఉంటుందో మనం సమూయేలు చూస్తే మనకు అర్థమైపోతుంది. సమూయేలు యొక్క తల్లి హన్న ఏ విధంగా దేవుని యందు నిలిచి ఉండిందో అదే ప్రకారంగా సమూయేలు కూడా నేర్పించింది. అయ్యా, మనము మన దేవుని యొక్క ఔన్నత్యం ఇది, మన దేవుని యొక్క మరి గొప్పతనం ఇది, మన దేవుడిని ఈ విధంగా ఆరాధించాలి, ఈ విధంగా పూజించాలి, ఈ విధంగా బలర్పించాలి, ఈ విధంగా ధూపం వేయాలి. ఇవన్నీ కూడా చిన్నతనం నుండే సమూయేలుని దేవుని సన్నిధిలో నిలిచి ఉండేటట్టుగా, ముఖ్యంగా దేవుని స్వరాన్ని వినేటట్టుగా తన తల్లి సమూయేలుని రూపుదిద్దింది. షీ మౌల్డ్ హర్, ఆయన మలచింది, దేవుని కొరకు ఒక పనిముట్టుగా వాడేటువంటి ఒక వ్యక్తిగా మార్చింది తన తల్లి.
అందుకని మొట్టమొదటిగా దేవుని స్వరాన్ని వింటాం. దేవుని యందు నిలిచి ఉంటే, మనము దేవుని యందు నిలిచి ఉంటే దేవుని స్వరాన్ని వింటాం. దేవుని స్వరాన్ని విన్న వ్యక్తి సమూయేలు. ఈరోజు మనకు కూడా దేవుని స్వరాన్ని వినాలని ఆలోచన కనుక ఉన్నట్లయితే మనం ఏం చేయాలి చెప్పండి? దేవుని యందు నిలిచి ఉండాలి. ఎలా నిలిచి ఉండాలి దేవుని యందు? ఎలా దేవుని యందు ముందుకు సాగాలి అంటే, గత కాలంలో కూడా చెప్తూ ఉన్నాం. ప్రార్థన చేసుకోవడం ద్వారా, దేవుని బైబిల్ చదువుకోవడం ద్వారా, దేవుణ్ణి ఆరాధించడం ద్వారా, అలాగే సాక్ష్యాన్ని కాపాడుకోవడం ద్వారా, అలాగే మన జీవితంలో ఎటువంటి పాపానికి అవకాశం లేకుండా నడిపించుకోవడం ద్వారా, ఇవన్నీ చేయగలిగితే మనం దేవుని యందు నిలిచాం. ఇవన్నీ చేయాలంటే మనకు ఏమంటే ధైర్యం కావాలి, గట్స్ ఉండాలి. నిజాయితీగా దేవునితో జీవించడానికి మామూలుగా క్రైస్తవ జీవితం జీవించడం వేరు, దేవుని కొరకు ఒక ఉన్నతమైన జీవితం జీవించడం వేరు. క్రైస్తవులు చాలామంది ఉన్నారు కదండి. అయితే అందరూ దేవుని రాకడ వచ్చినప్పుడు ఎంత పడతారంటే చెప్పండి. అందరూ విడవబడతారంటే చెప్పండి. ఎవరు ఎంత పడతారంటే ఆయన కొరకు యథార్థంగా జీవించినవారు, ఆయన సత్యలో నమ్మకంగా ఉన్నవారు, ఆయన మాట విన్నవారు, ఆయన కొరకు జీవించిన వారు, ముఖ్యంగా ఆయన స్వరం విన్నవారు రేపు ప్రభు వచ్చినప్పుడు నిలబడతారు. చాలామంది మన ఆంధ్ర రాష్ట్రంలో కానివ్వండి, భారతదేశంలో కానివ్వండి, మణిపూర్, మిజోరం, అలాగే ఈ నార్త్లో 5-6 రాష్ట్రాలు ఉన్నాయి. అవన్నీ పూర్తిగా 80%, 90% క్రైస్తవులు ఉన్న దేశం. మన కాలంలో కూడా మణిపూర్ గురించి మనం విన్నాం. ఎంతో భయంకరంగా మరి చాలామంది చంపేశారు. మరి మణిపూర్లో ఉన్నటువంటి 80% క్రైస్తవులందరూ కూడా దేవుని రాకుండా లేపడతారంటే చెప్పండి. దేవుని కొరకు ఎవరైతే నమ్మకంగా జీవిస్తారో వారు మాత్రమే దేవుని సన్నిధిలో లేపబడతారు. అయితే ఈ సమూయేలు విషయంలోకి వచ్చేసరికి దేవుని స్వరం వినడం అలవాటు చేసుకున్నాడు. చిన్న వయసులోనే దేవుని యందు నమ్మకం ఉంచుకున్నాడు. చిన్న వయసులోనే ఆయన్నే దేవుడిగా కలిగి ఉన్నాడు. చిన్న వయసులోనే ఆయన సన్నిధిలో ఆయన స్వరాన్ని ఎలా వినాలో ఏమంటే నేర్చుకున్నాడు. ప్రవక్త బోధకుడేమో సమూయేలుకి నేర్పించవలసిందే నేర్పిస్తున్నాడో లేదో తెలియదు, కానీ సమూయేలు మాత్రం నేర్చుకోవాల్సిందే నేర్చుకుంటున్నాడు. ఒకవేళ మనకు ప్రార్థన నేర్చుకోవడం నేర్పించేవారు లేకపోయినప్పుడు కూడా మోకరించి ప్రార్థించే, ప్రభువా నాకు ప్రార్థన రాదు అని అడిగితే ఆయనకి నేర్పిస్తాడు. సమూయేలు ఎవరు నేర్పించారండి? ఏలి దగ్గరకు వచ్చిన తర్వాత అప్పటికే ఏలికి మందకళ్ళు ఉన్నాయి, వినపడదు, లేయలేడు, కూర్చోలేడు, ఎప్పుడు మంచం మీద ఉండేవాడు. మంచం మీద ఉన్నవాడు సమూయేలుకి ఏం నేర్పిస్తాడు? ఎలా ఏమండి దేవుని సన్నిధిలో భయభక్తులు కలిగి ఉండాలో, ప్రవక్తగా ఎలా స్థిరపడాలో ఏం నేర్పిస్తాడు? అయితే సమూయేలుకి నేర్పించింది ప్రవక్త అయినటువంటి ఏలి కాదు, యాజకుడైన ఏలి కాదు. ఎవరు నేర్పించారు? దేవుడే. ఒక వ్యక్తిని దేవుడు ఎన్నుకోవాలి, నడిపించాలి, ఆ వ్యక్తి ద్వారా కొంత సేవ జరిగించాలి అంటే దేవుడే ఎన్నుకుంటాడు, దేవుడే నడిపిస్తాడు. మనుషులు ఎంత మాత్రం నడిపిస్తారు? మనుషులు ఎవరు కూడా నేర్పించకపోయినా సరే దేవుడు అతని కొరకు కొంత ట్రైనింగ్, కొంత మరి సమయాన్ని హెచ్చించి నడిపిస్తూ ఉంటాడు. దాని కాలంలో ఒకసారి సేవకుల గుడిలో మాట్లాడేటప్పుడు నేను మోషే గురించి మాట్లాడాల్సి వచ్చింది. మోషే మీద దేవుని యొక్క పెట్టుబడి ఎలా పెట్టాడంటే, ఏమండి మోషే పుట్టిందేమో హెబ్రీల కుటుంబంలో, కానీ పెరిగింది ఎక్కడ పెరిగాడు? ఐగుప్తు దేశం. ఐగుప్తు ధనంతో పెరిగాడు. అంటే ఎవరైతే శత్రువులో వారి దేశంలో పెరిగాడు, వారి దేశంలో విద్యను నేర్చుకున్నాడు, వారి దేశంలో చదువుకున్నాడు, వారికి వ్యతిరేకంగా దేవుని కొరకు, అంటే దేవుడు మనల్ని నిలబెట్టాలంటే, దేవుడు మనల్ని బలపరచాలంటే మన మీద దేవుడు కొంత ఖర్చు పెడతాడు. ఏం ఖర్చు పెడతాడు? కొంత సమయాన్ని ఖర్చు పెడతాడు, ఏమంటే కొంత ధనాన్ని ఖర్చు పెడతాడు, కొంత తెలియని సమయోచితమైన సహాయాన్ని ఖర్చు పెడతాడు. నేను బైబిల్ చదువుకునేటప్పుడు అప్పుడు మా నాన్నోళ్ళు నాకు మనీ ఆర్డర్ పంపించే స్థాయిలో కూడా లేదు. అందరికీ మనీ ఆర్డర్లు వస్తుంటాయి అక్కడ, నెలకో 2 నెలలకో 3 నెలలకో. నాకు మాత్రం ఏమి రావు. అయితే పరిగిస్తూ ఉంటాను, పోస్ట్ వచ్చినప్పుడల్లా పరిగిస్తూ ఉంటాను. ఏదో ఉత్తరం వస్తుంది, ఉత్తరం రాదు,
మనీ ఆర్డర్ రాదు. కానీ మిగతా వాళ్ళందరికీ ఉత్తరాలు వస్తుంటాయి. ఇంకా ఎలా ఉన్నావు ఆ రోజుల్లో ఫోన్లు లేవు కదా, 2001, 2004 ఫోన్లు ఉన్నాయి కానీ ఎప్పుడు ల్యాండ్ లైన్ పెద్ద పెద్దవాళ్ళు అందరికీ ఉత్తరాలు వచ్చాయి. అయితే సంతోషం అనమాట. ఎవరికో ఒకరికి వస్తే ఏం రాశారు, చదువు అని బైబిల్ కాలేజ్ బిల్డింగ్ పైకి ఎక్కి అలా చదువుకొని ఆనందపడి. ఆ రోజుల్లో ఉత్తరాలు వచ్చేది కాదు, మనీ ఆర్డర్ వచ్చేది కాదు. ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి 100, 150 పంపించారు. అది బయటికి వెళ్ళి ఫోన్లు చేసి అందరికి డబ్బులు వస్తున్నాయి, నాకు కనీసం పేస్ట్ బ్రష్ కొనుక్కోవడానికి కూడా డబ్బులు పంపిపోతే ఎట్లా అని బదిలు అంటే అప్పుడు ఏదో 100, 150. అంటే ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే బైబిల్ కాలేజీలో మా నాన్న వాడు పంపించింది కొంచెమే కానీ దేవుడు నా మీద పెట్టుబడులు చాలా ఎక్కువ. అక్కడ నాకు దేవుని వాక్యం అందించే విషయంలో ఎంతో పెట్టుబడి పెట్టాడు నా మీద. అలాగే అక్కడ చదువుకునేటప్పుడు జ్ఞానం విషయంలో నా మీద పెట్టుబడి పెట్టాడు. అంత మాత్రమే కాదు, 3 సంవత్సరాలు కంప్లీట్ చేసుకోవడానికి ఒక దృఢమైన మనస్సును కలిగించి ఆయన ఆ మనస్సును కలిగించే విషయంలో నా మీద పెట్టుబడి పెట్టాడు. ఇట్లా నా విషయంలోనే కాదు, మనందరి విషయంలో దేవుడు కొన్ని సమయాల్లో పెట్టుబడులు పెట్టుకుంటూ వస్తున్నాడు. పెట్టుబడి పెడితే తర్వాత ఏం రావాలి, దానికి రిటర్న్స్ రావాలి. ఎక్కడైనా మనం బిజినెస్లో కానీ వ్యాపారంలో పెట్టుబడి పెట్టినప్పుడు తర్వాత రిటర్న్స్ రావాలి. దేవుడు మన మీద పెట్టుబడులు పెట్టినప్పుడు మన ద్వారా దేవునికి ఏం లాభం ఉంది అని ఈ విషయాలను కూడా కొంత వారికి చెప్పారు. అయితే ఇప్పుడు సమూయేలు విషయంలో కూడా దేవుడు పెట్టుబడి పెట్టాడు. ఆయనకి జ్ఞానాన్ని అందించే విషయంలో, ప్రవక్తను స్థిరపరిచే విషయంలో ప్రవక్తగా, అలాగే దేవుని మాటలు ఎలా తెలియజేయాలి, దర్శనం ఎలా చూడాలి, దర్శనానికి భావాలుగా తెలియజేయాలి, ఇవన్నీ కూడా రాజులను ఎలా అభిషేకించాలి, ఇవన్నీ కూడా ఏమండి దేవుడు సమూయేలు మీద పెట్టుబడి పెట్టాడు. ఈరోజు దేవుని మీద మనం నిలిచి ఉంటే దేవుని స్వరం వింటాం. అంత మాత్రం కాదు, దేవుని యొక్క కృపలో మనం వర్ధిల్లడానికి ఒక మంచి సమయం. దేవుడు మన మీద పెట్టుబడులు పెడతాడు, మనల్ని బలపరచడానికి, ఆత్మీయతలో నడిపించడానికి, ఏమండి కొన్ని విషయాల్లో మనం అందరికీ మాదిరికరంగా ఉండడానికి దేవుడు మనల్ని ఎన్నుకుంటాడు, బలపరుస్తాడు. సమూయేలు ఎన్నుకున్నట్లుగా చిన్న వయసులోనే దేవుని స్వరాన్ని వినగలిగాడంటే ఎంత ఏమిటి దేవుని మీద ఎంతగా అనుకున్నాడో ఒకసారి మనం జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి విషయం. దేవుని యందు నిలిచి ఉంటే మనం మొట్టమొదటిగా ఏం చేస్తామండి, దేవుని స్వరాన్ని వింటాం. రెండవదిగా చూడండి, మనం దేవుని యందు నిలిచి ఉంటే మన జీవితంలో మనకేం కలుగుతుందంటే 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయం 9వ వచనాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే అక్కడ దేవుని యందు నిలిచి ఉంటే వారి జీవితం ఎలా ఉందో, వారు ఏ విధమైనటువంటి ఆరోగ్యం పొందుతున్నారో మనకు తెలుస్తుంది. 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయం 9వ వచనం. నయమాను వచ్చి ఎలీషా ఇంట ద్వారం ముందర నిలిచి ఉండగా, చూడండి ఎలీషా చెప్తున్నాడు, నువ్వు యోర్దాను నదికి పోయి 7 మార్లు స్నానం చేయమని బాగై దూతను పంపించాలని. అంటే దేవుని యందు నిలిచి ఉంటే ఏమండి మన కుటుంబాల్లో ఆరోగ్యాన్ని పొందుకుంటాం, స్వస్థత పొందుకుంటాం. ఒకవేళ తెలియనటువంటి అనారోగ్యం, బలహీనతలు, ఏమండి తెలియనటువంటి సమస్యలు, చిక్కులు, చికాకులు కుటుంబాన్ని కనిపిస్తున్నప్పుడు, భార్యాభర్తల మధ్య గొడవలు, పిల్లల మధ్య సరైనటువంటి సంబంధాలు లేకపోబట్టు ఇవన్నీ ఉంటే కనుక మనం దేవుని యందు ఆనుకుంటే, దేవుని యందు నిలిచి ఉంటే మన కుటుంబాన్ని దేవుడు అంచెలంచెలుగా అభివృద్ధి పరుస్తాడు. ఇక్కడ చూస్తే నయమాను విషయంలో మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. నయమానికి ఏమంటే సైన్యాధిపతి, సిరియా దేశానికి సైన్యాధిపతి, అంత బాగానే ఉన్నాడు. ఆ సైన్యాధిపతి ఆ యొక్క ఇవన్నీ కూడా డాలు అవన్నీ తీసినప్పుడు లోపలంతా భయంకరమైనటువంటి కుష్ఠవ్యాధి కలిగినటువంటిది. కుష్ఠవ్యాధి ఏ దేశానికి వెళ్ళినా పాకాల, ఏమంటే ఏ మందులు వాడినా, ఏ వైద్యుల దగ్గరికి వెళ్ళినా, ఏ పసర మందులు, నాటు మందులు, ఇంగ్లీష్ మందులు ఆ రోజుల్లో ఉన్నట్టు ఏ వాడినా అతనికి ఉన్నటువంటి కుష్టి తగ్గలేదు. వెంటనే ఒక చిన్న చెప్పింది, అయ్యా మా ఊళ్ళో ఒక పాస్టర్ గారు ఉన్నారు, ఆయన దగ్గర నీకు మంచి ఆరోగ్యం వస్తుంది. మొత్తానికి విన్నాడు. ఆ చిన్న చెప్పిన మాటలు విని ఇజ్రాయెల్ దేశం షోమ్రోనుకు పోయాడు. షోమ్రోనుకు పోయి ఎలీషా దగ్గర నిలబడుతున్నాడు. అయ్యా ఏదో నువ్వు బాగు చేస్తావంట, ఇదిగో నాకు ఈ కుష్టి ఉంది, బాగు చేయి అంటే ఆయన ఏమన్నాడంటే, నువ్వు పోయి
యోర్దాన్లో మునుగు, యోర్దాన్లో మునుగు. అప్పటికే యోర్దాన్ నీళ్లు బాగలేదు, చాలా కలుషితమైపోయాయి. అప్పటికే ఎర్రగా వచ్చే నీళ్లు. ఇతను అనుకున్నాడు, మా దేశంలో శ్రేష్టమైన నదులు ఉన్నాయి, తెల్లగా మంచినీళ్ళు సరస్సులు ఉన్నాయి, వాటిని వదిలిపెట్టి ఈ మురికి నీళ్ళలో మునగాల అని వెళ్ళిపోయాడు. మరలా ఒక సైనికుడు బుద్ధి చెప్పాడయ్యా, ఒకవేళ ఎలీషా నాకు ఒక 10 గుర్రం బండ్లు వెండి బంగారం కావాలంటే యజ్ఞాలు చేయాలంటే చేయవా, మునగమన్నాడు, అంతే కదా. ఏమైంది ఒకసారి మునుగు అంటే, దేవుని సేవకుడి మాట ప్రకారం మునిగినప్పుడు అదే నయమాను జీవితం ఎలా అయిపోయిందంటే, అక్కడ చెప్పబడింది, పసి పిల్లవారి యొక్క దేహము వలె మారింది. దేవుని యందు నిలిచి ఉంటే, దేవుని మాట యందు నిలిచి ఉంటే, ఏమండి, దేవుని యొక్క ఆలోచన ప్రకారం నిలిచి ఉంటే మన జీవితాలు ఏమైపోతాయంటే అద్భుతమైనటువంటి విడుదల, అద్భుతమైనటువంటి విడుదల. ఏమండి, నయమాను అంతకుముందు ఎన్ని పసరములు రాసుకుంటాడు, ఎన్ని నోట్లో వేసుకున్నట్టువి ఆనందయ్య ముందు మింగినట్టుగా కరోనాలో ఎన్ని బిళ్ళలు మింగి ఉంటాడు, ఎన్ని ముద్దలు మింగి ఉంటాడు. కానీ దేర్ ఈస్ నో హీలింగ్ హిస్ బాడీ. ఆయనకి స్వస్థత కలగలేదు. అందుకనే ఎలీషా దగ్గరికి వెళ్ళవలసి వచ్చింది, దేవుని సేవకుడి దగ్గరికి వెళ్ళవలసి వచ్చింది. ఎప్పుడైతే దేవుని సేవకుడు చెప్పినట్టు చేశాడో అద్భుతమైన విడుదల. మన జీవితాలకు ఒక్కోసారి నెమ్మది ఉండదు, ఒక్కోసారి మన జీవితాలకు ఏమండి కావాల్సినవి ఉండవు. కారణం ఏంటంటే మనం దేవుని మాట ఎక్కడో తప్పిపోతున్నాం. యూ హ్యావ్ టు రెక్టిఫై వేర్ ఈజ్ యువర్ మిస్టేక్. ఎక్కడ మిస్టేక్ జరిగిందో మనం దాన్ని పరిశీలన చేసుకోవాల్సినటువంటి సమయం ఇది. కాబట్టి రెండవదిగా ఏమంటే దేవుని యందు నిలిచి ఉంటే అద్భుతమైన స్వస్థత పొందుకుంటాం. ఒకటి ఏమంటే దేవుని స్వరాన్ని వింటే, రెండవదిగా ఏం జరుగుతుంది, మన కుటుంబాలకి స్వస్థత వస్తుంది. ఈరోజు నయమానికే కాదు, కూర్చున్న మనందరూ కూడా స్వస్థత. కొంతమంది జ్వరాలు, జలుబులు, దగ్గులు, ఏమండి షుగరు, బీపీ, థైరాయిడ్, తలనొప్పి, ఒళ్ళనొప్పులు, జ్వరాలు, ఏదో ఒక బలహీనంతో బాధపడతాం. అయితే మనం పొందుకోవాలంటే, బలం పొందుకోవాలంటే దేవుని యందు నిలిచి ఉంటేనే తప్ప వేరొక మార్గము లేదు. మూడవదిగా చూస్తే చూడండి, మూడవదిగా ఎస్తేరు గ్రంథం 4వ అధ్యాయం 8వ వచనం. ఎస్తేరు గ్రంథం 4వ అధ్యాయం 8వ వచనం. దేవుని యందు నిలిచి ఉంటే ఏ విధంగా జరుగుతుందో మనం జ్ఞాపకం చేసుకుందాం. 8వ వచనం. శూషణలో ఇయ్యబడిన ఆజ్ఞను బట్టి ఎస్తేరునకు చూపి తెలుపుమనియు చేయుటకై చెప్పమని ఇచ్చాను. హతాకు వచ్చి మొర్దెకై యొక్క మాటలను ఎస్తేరుతో చెప్పు. అసలు ఎస్తేరు ఎవరు? ఆమె రాణి, ఆమె మరి ఆశ్వేరోషు యొక్క భార్య. చూడండి, ఈ ఎస్తేరు దేవుని యందు ఎవరి నిలిచింది, దేవుని యందు నిలిచి ఉండింది కనుకనే ఆమె రాణిగా ఎవరి చేయబడింది. ఈరోజు దేవుని యందు మనం నిలిచి ఉంటే మనకు సింహాసనం లభిస్తుంది. లేదా ఒకవేళ సింహాసనం కాకపోయినా దేవుడు మంచి అధికారాన్ని మనకి ఇస్తాడు. ఎక్కడ ఇస్తాడు? సమాజంలో ఇస్తాడు, ఏమండి, సంఘంలో. అలాగే రేపు ప్రభు వచ్చినప్పుడు ప్రభు యొక్క రాజ్యంలో మనకు అధికారం ఇస్తాడు. అయితే ఈరోజు ఎస్తేరు విషయమై మనం చూస్తే ఆమె దేవుని యందు నిలిచి ఉండింది. శ్రమ వచ్చినప్పుడు ఏం చేసింది? 3 రోజులు ఉపవాస ప్రార్థన చాటించి ఒకటే కాదు, 10 కత్తెలు కూడా మీరు కూడా రండి, ఈరోజు ఉపవాసం ఉన్నాం. అక్కడేమో మొర్దెకై ఉండమని చెప్పింది, యూదులు ఉండమని చెప్పింది. ఇక్కడ రాజ్యంలో ఎస్తేరు యొక్క 10 కత్తెలు అందరూ కూడా అండి. చూడండి, దేవుని యందు ఎలా నిలిచి ఉండాలో ఎస్తేరు మనకు చెప్తా ఉంది. ఎస్తేరు దేవుని సన్నిధిలో కనిపెడితే, దేవుని కొరకు ఉపవాస ప్రార్థన చేస్తే, ఉపవాస ప్రార్థన కనిపెట్టి దేవుని యందు నిలబడితే, ఏమండి, రాజు సింహాసనాన్ని మార్చాడు. ఏ సింహాసనం? యూదులందరినీ నాశనం చేసేయాలి, యూదులందరినీ ఏమంటే ఆ ఉరికొయ్యి మీద ఉరి తీయాలనే శాస్త్రం శత్రువు
రూపొందిస్తే ఇప్పుడు శత్రు శాస్త్రాన్ని తారుమారు చేయాలంటే ఏం చేయాలి చెప్పండి? దేవుని యందు నిలిచి ఉండాలి. దేవుని యందు ఎస్తేరు నిలవకపోతే కనుక ఆ రోజుల్లో యూదులకు భయంకరమైనటువంటి వధ జరిగేది. కేవలం ఎస్తేరు దేవుని యందు నిలబడి రాణిగాని ఉండడం కంటే దేవుని బిడ్డగాని ఉండాలని ఉపవాసం చాటించి, గోనెపట్ట వేసుకొని ఉపవాసం చాటించి, ఉపవాసంలో 3 రోజులు దేవుని పాదాలు పట్టుకొని ఇది దేవుని యందు నిలబడ్డారు. దేవుని యందు నిలబడితే సింహాసనం మనకు వస్తుంది. ఆమె దేవుని యందు నిలబడింది కాబట్టి, యూదురాల్లాగా ఒక ప్రత్యేకమైన స్థానంలో నిలబడింది కాబట్టి ఆమె సింహాసనాన్ని పొందుకుంది. ఆ రాజు అంటాడు, రాణి ఎస్తేరు నీకేం కావాలో అడుగు, రాజ్యంలో సగం మట్టుకు కూడా నీకు ఇచ్చేస్తాను. ఎంత దయ లేకపోతే, దేవుడు ఎంత కనికరించకపోతే ఆ మాట అంటాడు. ఈరోజు మనం దేవుని యందు నిలిచి ఉంటే ఏమండి ఒక గొప్ప అధికారాన్ని దేవుడు మనకి ఇస్తాడు. ఒకవేళ భౌతికంగా ఈ లోకంలో ఈకుపోవచ్చేమో, కానీ ఒకవేళ భౌతికంగా మరి మన ప్రాంతంలో సమాజంలో ఈకుపోవచ్చేమో, కానీ రేపు మనం దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు అక్కడ మనకు ఒక అధికారం ఉంది. కొంతమంది మీద, కొన్ని ఏమంటే ప్రాంతాల మీద, కొన్ని మరి నగరాల మీద మనకు దేవుడు కొంత అధికారాన్ని ఇస్తాడు. అధికారం పొందుకోవాలంటే మనం ఏం చేయాలి చెప్పండి? ఏం చేయాలండి? దేవుని యందు నిలిచి ఉండాలి. దేవుని యందు నిలిచి ఉండగలిగితే దేవుని యొక్క సింహాసనం దగ్గర అధికారం పొందేటువంటి అవకాశం ఉంటుంది. ఎస్తేరుకి కలిగినట్లుగా మనకు కూడా అవకాశం ఉంటుంది. చూడండి, 4వదిగా మనకేం కలుగుతుందో చూడండి. ఇర్మియా గ్రంథం 6వ అధ్యాయం 16వ వచనం. దేవుని యందు నిలిచి ఉంటే మనకు ఎటువంటి సహాయం కలుగుతుందో నిలిచి చూడుడి, విచారించుడి, మేలు కలుగు మార్గం ఏదని అడిగి దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని యందు నిలిచి ఉంటే మన కుటుంబాలకు, సంఘానికి, సమాజానికి ఏమంటే వ్యక్తిగతంగా నెమ్మది కలుగుతుంది. నెమ్మది లేకుండా ఎంతమంది ఉన్నారంటే ఈ రోజుల్లో చాలా మందికి నెమ్మది లేదు. ఏదో ఒక ఆందోళన, ఏదో ఒక భయం, ఏదో ఒక భీతి, ఏదో ఒక సమస్య, ఏదో ఒక బలహీనత మనిషిని వేధిస్తూనే ఉంటుంది. నెమ్మది లేనటువంటి జీవితం. నెమ్మది లేకుండా విస్తారమైన ధనముండుట కంటే, నెమ్మది లేకుండా విస్తారమైన ధనముండుట కంటే, దేవుని యందలి భయభక్తులతో ఉండుటే మేలు. కాబట్టి నెమ్మది కలిగి ఎంత ధనం ఉన్నా సరే, మీరు ధనవంతులను అడగండి, వారికి ఒక్క రాత్రి కూడా ప్రశాంతమైన నిద్రపాటు. ఏదో ఒక ఆందోళన, ఎవరు వస్తారో, ఎవరు వచ్చి ఏం తీసుకెళ్తారో, ఎవరు వచ్చి మరి ఏమంటారో, ఇదే ఆందోళనతో వాళ్ళు బతుకుతారు. అందుకని ధనము విషయంలో, నెమ్మది విషయంలో మనకు నెమ్మది కలగాలంటే మనం ఏం చేయాలంటే దేవుని యందు నిలిచి ఉండాలి. దేవుని సంఘం యందు నిలిచి ఉండాలి. అండ్ ఏమండి ప్రార్థన యందు నిలిచి ఉండాలి. ఏమండి దేవుని వాక్యం చదువుడు యందు, ఆరాధించుట యందు మనం సంఘంగా, యూనిటీగా దేవుని సన్నిధిలో నిలిచి ఉంటే మన జీవితాలకు నెమ్మది వస్తుంది. అందుకని ఇక్కడ ఇర్మియా గ్రంథంలో చెప్తున్నాడు, మీకు నెమ్మది కలుగుతుంది. చాలా మంది నేను చూసినప్పుడు నెమ్మది లేనటువంటి వారిని ఎంతో మంది చూస్తున్నాను. అయ్యా, సరైన నెమ్మది లేదు నా కుటుంబంలో, సరైనటువంటి ఆ శాంతి లేదు మా కుటుంబంలో, అదిగో నా మనసులో నెమ్మది లేదు, కుటుంబంలో నెమ్మది లేదు. ఏమండి కొన్ని ఊళ్ళలో కూడా నెమ్మది ఉండదు. ఈరోజు ఆ నెమ్మది పొందుకోవాలంటే నెమ్మది ఎక్కడి నుంచి వస్తుందో తెలుసా? ఎవరి దగ్గర దొరుకుతుందో తెలుసా? దేవుని పాదాలు చెంతన ఉంటాయి. అందుకని దేవుని దగ్గర మనము నిలిచి ఉంటే, ఆయన సన్నిధిలో నిలిచి ఉంటే, ఆయన వాక్యమందు నిలిచి ఉంటే మన జీవితం ఎలా ఉంటుందంటే నెమ్మది కలిగిన. అందుకని ఆసాలు చెప్తాడు, నువ్వు నెమ్మది కలిగిన వాడిపై సమాధిలోకి చేర్చకూడదు. అంటే నెమ్మది కలిగి మనము మన జీవితాన్ని ముగించాలంటే మనం ఏం చేయాలంటే ఈరోజు
ఖచ్చితంగా యు స్టాండ్ విత్ ద లార్డ్ జీసస్. దేవుని మీద నిలబడుకోవాల్సిందే, దేవుని మీద ఆనుకోవాల్సిందే. యెషయా అంటాడు, ఎవరి మనసు నీ మీద ఆనుకున్నో వారిని నీవు పూర్ణ శాంతి కలవాలిగా చేస్తావు. పూర్ణ అరకొర ఉండదు, అపూర్ణంగా ఉండదు, పూర్ణ శాంతి, సంపూర్ణ శాంతి. ఈరోజు ఆ సంపూర్ణమైన శాంతిని పొందుకోవాలంటే ఏమండి మనం మనం ఎవరి యందు నిలబడుకోవాలి? దేవుని యందు నిలిచి ఉంటారు, దేవుని యందు నిలిచి ఉంటారు. ఐదవదిగా ఈ మాట చెప్పి నేను ముగించేస్తాను. చూడండి, మీకా గ్రంథం 5వ అధ్యాయం 4వ వచనం ఒకసారి జ్ఞాపకం చేసుకుంటాం. మీకా 5:4. దేవుని యందు నిలిచి ఉంటే చాలు. అంటే దేవుని యందు నిలిచి ఉంటే ఆయన బలం పొందుకుంటాం. యు గెట్ ద స్ట్రెంగ్త్ ఫ్రమ్ ద లార్డ్. నువ్వు దేవుని బలాన్ని పొందుకోవాలంటే ఏం చేయాలంటే ఖచ్చితంగా ఈరోజు దేవుని యొక్క సన్నిధిలో నిలిచి ఉంటారు, దేవుని మీద ఆధారపడగలగాలి. ఏమండి, అందుకనే ఎవరు దేవుని యందు నిలిచి ఉంటారో, ఎవరు దేవుని యందు నిలిచి ఉంటారు. చాలా మంది దేవుని యందు కాకుండా మిగతా వాటి యందు ఇష్టపడటానికి చాలా మంది ఉంటారు. కొంతమంది అబద్ధాల యందు నిలబడుతూ ఉంటారు, అబద్ధాలను ఆశ్రయిస్తూ ఉంటారు. కొంతమంది మోసాలను ఆశ్రయిస్తూ ఉంటారు, కొంతమంది పాపాల యందు ఆశ్రయిస్తూ ఉంటారు. కొంతమంది టీవీ చూసే విషయంలో, బూతులాడే విషయంలో, ఏమండి ఇటువంటి విషయాల్లో మనము వాటిని ఆశ్రయిస్తాం. కానీ మనము దేవుని సన్నిధిలో దేవుడిని కనుక ఆశ్రయించగలిగితే, దేవుణ్ణి ఆశ్రయించగలిగితే, దేవుని సన్నిధిలో మనం ఉండగలిగితే, నిలిచి ఉండగలిగితే దేవుడు ఈ 5 విషయాల్లో మనకు సహాయం చేస్తాడు. మొదటిగా దేవుని స్వరాన్ని వినే విషయంలో ఆయన సహాయం చేస్తాడు. రెండవదిగా స్వస్థత పొందుకునే విషయంలో ఆయన సహాయం చేస్తాడు. మూడవదిగా అధికారించే విషయంలో ఆయన సహాయం చేస్తాడు. నాలుగవదిగా నెమ్మదించే విషయంలో ఆయన సహాయం చేస్తాడు. ఐదవదిగా ఏమండి ఆయన బలాన్ని మనం యెషయా గ్రంథంలో ఉంది, యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలం. యు గెట్ ద న్యూ స్ట్రెంగ్త్. యు బిలాంగ్స్ టు ద లార్డ్. దేవుని యందు లేకపోతే దేవునికి చెందిన వారం అయితే, దేవుని కొరకు ఎదురు చూచిన వారం అయితే మనం ఏం చేస్తాం? నూతన బలాన్ని పొందుకుంటాం. ఈరోజు మనకు అవకాశం ఉంది. ఒకవేళ నూతన బలం లేదా, నూతన ఆలోచనలు లేవా, ఈరోజు పొందుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి. నూతన ఆలోచనలు, నూతన బలము, నూతన సహాయము, ఏమండి నూతనమైనటువంటి స్వస్థత, నీకు నూతనమైన నెమ్మది కావాలంటే ఈరోజు ఖచ్చితంగా దేవుని యందు మనం నిలిచి ఈరోజు ఖచ్చితంగా నిలిచి ఉండాల్సింది. ఇది తప్ప మరొక మార్గం లేదా? లేదు, ఒకటే మార్గం. చిన్నపిల్లలు సండే స్కూల్లో ఒక పాట పాడుతూ ఉంటారు. ఇండియా వెళ్ళాలంటే ట్రైన్లోనే వెళ్ళాలి, అమెరికా వెళ్ళాలంటే ఏరోప్లేన్లో వెళ్ళాలి, పరలోకం వెళ్ళాలంటే ఒకటే మార్గం, ఆ మార్గమే సయ్యా, మరొక మార్గం లేదు. ఇక్కడి నుంచి హైదరాబాద్ పోవడానికి రకరకాల మార్గాలు ఉన్నాయేమో, చెన్నై పోవడానికి రకరకాల మార్గాలు ఉన్నాయేమో, పర్వతానికి మార్గానికి పోవడానికి ప్రభు యోహాను సువార్తలో అన్నాడు, 14వ అధ్యాయం 6వ వచనంలో మీరు చదువుకోండి. అనేక మార్గాలు ఉన్నాయి, నేను కూడా ఒక మార్గం అని అన్నా ఆయన. ఏమన్నాడు? 14:6 మాట చదవండి. యోహాను సువార్త 14:6. యేసు చూడండి, యేసు ప్రభు చెప్తున్నాడు, నేనే అంటే ఇంకెవరు లేరని అర్థం. అక్కడ ఐ యామ్ ద వే, నేనే మార్గం, ఇంకెవరు లేరు. దెర్ ఈస్ నో వే ఇన్ ద వరల్డ్, దెర్ ఈస్ నో ఇన్ ద ఎంటైర్ ద యూనివర్స్. ఎక్కడ కూడా ఇంకొక మార్గం లేదు. కొంతమంది అన్ని అంటూ ఉంటారు, అయ్యా యేసు ప్రభు కూడా దేవుడే. యేసు ప్రభు కూడా ఎవరంటమ్మా? దేవుడు. ఆయన ఒక దేవుడు కాదు, ఆయనే దేవుడు. అందుకనే యేసు ప్రభు ఎన్ని రోజు నిలిచి ఉంటే ఆయన యందు మనం ఫలిస్తాం, ఇవన్నీ వస్తాయి. ఈరోజు యేసు ప్రభు యందు మనం నిలబడగలిగితే, we have stand in the Lord Jesus, నిలబడగలిగితే, అటువైపుగా మనం మన మనస్సును కుదుర్చుకుంటే
ఈరోజు దేవుడు బలమైనటువంటి సహాయాన్ని అందిస్తాడు. ఇంకా దెర్ ఈస్ నో అదర్ వే టు ద గోయింగ్ టు ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. దేవుని సన్నిధికి వెళ్ళడానికి, లేకపోతే పరలోక రాజ్యానికి పోవాలంటే ఇంకే మార్గాలు లేవు. చాలామంది అంటారు అన్నదానం, వస్త్రదానం, గోదానం, భూదానం, ఏ దానంలో చేసి వెళ్ళిపోతాం అనుకుంటారు. ఆ దానాల ద్వారా ఏదైనా మన క్రియలు మెరుగుపరచుకోవచ్చేమో, కానీ పరలోక రాజ్యానికి పోవడానికి దర్ ఈస్ నో ఎలిజిబిలిటీ క్రైటీరియా ఇన్ దట్ ఫంక్షన్స్. ఆ చేసే వాటి ద్వారా మనం పరలోక రాజ్యానికి పోం. కానీ యేసు ప్రభు దేవుడని మనం ఒప్పుకొని, ఏమండి, మన పాపాలు విడిచిపెట్టి ఆయనే నిజమైన దేవుడని మనం ఒప్పుకుంటే, అందుకే రోమపత్రికలో ఉంది, మన నోటితో ఒప్పుకొని హృదయం మంది విశ్వసించిన మనం నీతిమంతులుగా నేర్చుకుంటాం. ఈరోజు దేవుని ఎందుకు అడుగుతాం? ప్రభు ప్రత్యేకమైన ఆలోచన, ప్రత్యేకమైన తలంపులు కలిగి మనం ముందుకు సాగుదాం. అలా సాగజేయడానికి దేవుడు మనకు సహాయం చేయడం కాక ఆమె. వాస్తవానికి 2 పాయింట్లు ఉన్నాయి. ఒకటి, మనము దేవుని